మీల్స్ పెట్టేశాడు. 6 సంవత్సరాల నుంచి ఉన్న ఆకలి తీర్చేశాడు ఒక్క సినిమాతో. రెబల్ స్టార్ పార్ట్ 2 కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నారు. రవి బస్సు మ్యూజిక్ ఇచ్చాడు. ఫైట్స్ అసలు మామూలుగా లేవు. కొన్ని ఫైట్స్ అయితే ఎరిపెక్కింది, బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కింది ఈ రోజు నుంచి. తట్టుకోలేని సంక్రాంతి వరకు ఇంకా ఏ సినిమా ఉండదు, సలార్ ఒకటే ఉంటది. పృథ్వీరాజ్ సూపర్. రవి బస్సు మ్యూజిక్ అయితే మైండ్ లోంచి పోవట్లా. ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుంది అసలు పిచ్చెక్కిపోయింది సినిమాలో. ఇంకా మైండ్ లోనే ఉంది. ప్రభాస్ సూపర్ ఎలివేషన్స్ ఎందుకు లేవన్నారు? ఆల్రెడీ ఇచ్చేసాడు ప్రశాంత్. నీకు కావాల్సింది మనకి ఏం కావాలో అది ఇచ్చేసాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే కావాలనుకున్నారో అది మొత్తం ఇచ్చేసాడు. ఇంకా పార్ట్ 1కి ఎంత ఇచ్చాడు, పార్ట్ 2కి ఇంకెంత ఇస్తాడో ఇంకా ఆయన ఓగా వదిలేస్తున్నాడు. క్లైమాక్స్ ఇంకెంత బాగా ఆల్రెడీ మనకి ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఫైట్లు ఇచ్చాడు. తన స్టోరీ విధంగా ఏం చెప్పాలనుకున్నాడు చెప్పాడు. మనకి పార్ట్ 2కి ఏది కావాలో అది ఎండింగ్ లో మంచిగా ఇచ్చాడు. మాసికమ్మ మొగుడు అంతే. చాలా తొందరగా ఇంకో సంవత్సరం దించాలి నీలిమా. మీరు బ్రేకులు గ్రీకులు ఏం తీసుకోకండి. అందరికీ నచ్చింది. అసలు ఏముంది లోపల ఫైట్ కొడుతుంటే స్క్రీన్ నుంచి బయటకు వస్తున్నారు. అట్లా ఉంది అసలు. ఏం మాటలు రావట్లేదు నాకు. బ్లాక్ బాస్టర్ అమ్మ మొగుడు. ఇంకా ఏది ఉంటే అది రాసుకోండి. ఇంక మీరు రేపు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సునామీ అనమాట. అన్నా నువ్వు మీరు పార్ట్ 2 దింపండి, బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సూపర్ అన్ని. మీరు అది అంతా చున్ని ఫైట్ అనుకుంటున్నారు కానీ సినిమా చూడండి, సినిమాలో చూసి తెలుసుకోండి. ఇక సినిమా చూడాలన్నా సినిమా ఇంకా నాకు మైండ్ పోవట్లేదు. మధ్యాహ్నం మళ్ళీ రావాలి. ఇప్పుడు కొడుతున్నాం, బట్టలు చింపుకుంటాం ఇప్పుడు. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. ఈ మూవీ చాలా బాగుందంట. మార్నింగ్లో చూశారు కదా, బ్లాక్ బస్టర్ ఉందంట. గుర్ర మాస్టర్ సినిమా. ఈ విధంగా చూడాలంటే మళ్ళీ వెయిటింగ్ చేస్తున్నాము సినిమా చూడడానికి. బాగుందంట సినిమా, మస్తు ఉంది. వెయిటింగ్ సినిమా గురించి. ఫ్రెండ్స్ కాదు, అలా పబ్లిక్ టాకే వింటున్నాము. బాగుందంట, దాని గురించి వెయిటింగ్ చేస్తున్నాం మేము కూడా. ఇప్పుడు వెళ్తాం మార్నింగ్. పతానున్నది. సో వాటిని క్రాస్ చేస్తారా? తప్పకుండా క్రాస్ చేస్తాం. సో తప్పకుండా క్రాస్ చేయాలా? మన టాలీవుడ్ నెంబర్ 1 ప్లేస్లో నేను సరదాకే సినిమా చూసేటండి. ఈ సినిమా ఏమో ఇలా ఉందంటున్నారు, మరి చూడకుండా ఉంటానా? మంచి సినిమా, చాలా మంచి సినిమా. చాలా మంచిగా ఫైటింగ్, ఎలివేషన్స్ అన్ని బర్రా తీసింది అన్న. కిరాక్ సినిమా. 5కి 5.5 ఇస్తామన్న. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సూపర్ సినిమా. మరొక పెద్ద సినిమా ఇదైతే. చాలా బాగా ఆ బాడీ, ఆ వాడు ఉన్న స్టైలు బాబా పిచ్చి లేచిపోయింది థియేటర్ మొత్తం. క్లైమాక్స్ ఫైటింగ్, అసలు క్లైమాక్స్ ఫైటింగ్ అయితే వేరే లెవెల్. మస్తు నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా ఉంది. దానికి అది ఇంకా ఇదే అంటే దాని అమ్మ వింటర్ సినిమా అయితే కంపల్సరీ చేస్తారు. కంపారిజనే లేదు. బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కాలా. సినిమా అయితే మస్తు ఉంది అనుకో, మస్తు ఉంది. ఇప్పుడు మేము మళ్ళీ పోయి చూసేసి వస్తాం. నిన్న నైట్ చూసినాం మేము. ఇప్పుడు మళ్ళీ పోయి చూసి మస్తు ఉంది. మస్తు కొట్లాడతాడు అనుకో. చాలా బాగుంది అన్న. సెకండ్ పార్ట్ కోసం అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఎలివేషన్ మామూలుగా కంబ్యాక్ అన్నది సూపర్.
బ్లాక్ బాస్టర్ హెవీ 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 బ్లాక్ బాస్టర్ స్టోరీ హైలైట్ అసలు మైండ్ మొత్తం ఒక్కొక్కరికి ఎవడైనా అంతే ఎక్సలెంట్ కోసం చూడాలి అంతే, ఇంకేం లేదు మూవీలో. ప్రభాస్ ఎలివేషన్స్ కోసం చూడాలి, ఇంకేం లేదు. బాగుందన్న, చాలా బాగుంది మూవీ అన్న. ఇంటర్వెల్ చాలా బాగుంది, క్లైమాక్స్ ప్లాట్ ఇంకా ట్విస్ట్ తో ఎండ్ చేశారు. అయితే క్లైమాక్స్ అసలు బెస్ట్ అన్న, ఎందుకంటే క్లిఫ్ హ్యాంగర్ గా వదిలేశారు. ఇంకా అందరు వెయిట్ చేస్తుంటారు బాహుబలి 2 లాగా. ఇంకేమంటే ఎలివేషన్ సూపర్ ఉన్నాయి అన్న. పార్ట్ 2 దీనికంటే బెటర్ ఉంటుంది అన్న 100%. చాలా బాగుంటాయి. నేను బ్యాక్ టు బ్యాక్ 1 AM and 4 AM చూసా, బోర్ అయితే అస్సలు కొట్టలేదు, సూపర్ ఉంటుంది. లేదన్న స్లో లేదన్న, చాలా బాగుంది. 4 గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసి తర్వాత ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసే దాన్ని కూడా చేస్తారు. డైరెక్ట్ ప్రభాస్ అన్న అసలు మీరు సినిమా అంతా చూడండి అన్న, మీ సినిమా టికెట్ అనేది ఒక్క క్లైమాక్స్ సీన్లో ఒకే ఒక సీన్ ఉంది, ప్రభాస్ అని కత్తి సీను, దాంతో మొత్తం ఎంటీ అయిపోతాయి. ట్రైలర్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళే కొత్త శత్రువులు అవుతారని చూపించారు కదా, అసలు ఏంటి దాని? అది నేను చెప్పకూడదన్న, అది మీరే చూడాల్సింది. మీరు చూస్తే మీకు తెలుస్తాయి అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవన్నీ ఇలా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, కానీ ఇది సీరియస్గా చెప్పంటే ఆడియన్ ఓపికని టెస్ట్ చేస్తుంది. నువ్వు ఎంతవరకు స్టోరీ వింటావు, వచ్చాడు ప్రభాస్ అన్న వచ్చాడు కత్తి తీసుకున్నాడు కొట్టాడు, ఇది కాదు. నీకు ఎంత క్యారెక్టర్ ఎక్కుతుంది, నువ్వు ఎంత ఓపికగా చూస్తావు, అసలు ఎందుకు కొడుతున్నాడు ప్రభాస్ అన్న, ఎందుకు అంతసేపు ఆగుతాడు, ఎందుకు తర్వాత కొడతాడు, అవన్నీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ నెవర్ మిస్ క్లైమాక్స్. హైలైట్సా మూవీ ఇలా వెళ్తుంటుంది భయ, చాలాసేపు ఇలా వెళ్తుంది. ఆల్రెడీ ఇలా ఉంది మూవీ, ఒకసారి ఇలా పడింది, ఇలా వెళ్తుంది. సో నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది నెక్స్ట్, ఎందుకు లేట్ లేదు మూవీ అని. ఒకే ఒక్క సీన్ భయ్య 10 minutes ఫైట్ మూవీ, అలా ఆ బ్రిడ్జ్ ఉంది కదా దానికంటే అవతలకి వెళ్ళిపోయింది. ఓకేనా? రేటింగ్ నేను చెప్పను భయ్య, మీకే అర్థమవుతుంది. బాక్స్ ఆఫీస్ కింగ్ ఇండియన్ సినిమాకి ప్రభాస్ అన్న తర్వాతే ఎవరైనా, అంతే. నో వర్డ్స్. స్క్రీన్ ప్లే బాగుంది. ప్రభాస్ అన్న వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు. ఏ మూవీ అయినా ఇప్పుడు అలానే ఉన్నాయి చూసుకుంటే, చాలా బాగుంది మూవీ మాత్రం. నో వర్డ్స్. అసలు ఆ మూవీ అర్థం చేసుకోవాలంటే చాలా మైండ్ సెట్ కావాలనిపించింది. బయట ప్రచారంగా ఉన్నట్టు మొత్తం వైలెంట్ ఏదో పిచ్చి పిచ్చిగా తీయడం కాదు, ఓ రేంజ్లో తీసిన ప్రశాంత్ నీళ్ళు. కేజీఎఫ్కి దీనికి కంపారిజన్ లేదనిపించింది. నిజంగా చెప్పినట్టు కేజీఎఫ్తో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. అంత బాగుంది మూవీ. ఎలివేషన్స్ ఎన్ని కోట్లు అని చెప్పలేం కానీ బాగానే కలెక్ట్ చేస్తారు. అంచనా ఉంది మనకు, బాహుబలి అంత కలెక్ట్ చేసే అంత అంచనా ఉంది, ఇంకా మించిపోవచ్చు కూడా. మూవీ అలా ఉంది. RRR రికార్డు లేచిపోతాయంటే అది వేరు ఇది వేరు భయ్య. కన్ఫామ్ బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తారని అనిపిస్తుంది నాకు. అంత బాగుంది మూవీ. చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది. కేజీఎఫ్లో చూసినట్టు అనిపిస్తుందేమో అనుకున్నాను. చాలా బాగుంది. సీట్లో ఎవరు కూర్చోలేకపోయారు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరుపులేరు, అరిచి నా గొంతు పోయింది చూసినా కదా. బాగుంది. డైలాగ్ చెప్పాలా? పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి వాడు పోతాడని కాదు, లోపలికి వాడు వస్తాడని. కాన్సార్ ఎరిపెక్కాల మండే మంటతో అయినా. కొత్త డైలాగ్స్ అంటే దీనికి రేటింగ్ చెప్పలేను భయ, చాలా బాగుంది. రేటింగ్ని మించి అనిపించింది నాకైతే. ప్రభాస్ అన్న తమ్ముడుగా చెప్తున్నా, చాలా నచ్చేసింది మూవీ మాత్రం. మళ్ళీ 3 times వచ్చి చూడొచ్చు మూవీ అయితే. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్కి అయితే 3-4 times వస్తారు. నార్మల్ ఆడియన్స్ అయినా కనీసం 2 times వచ్చి చూస్తారు మూవీ. అంత బాగుంది. నో వర్డ్స్, అసలు నెక్స్ట్ లెవెల్. సూపర్ అన్న. ప్రభాస్ ఎలివేషన్ మాత్రం కిరాక్ అసలు. అవునన్నా, ప్రభాస్ వన్ మ్యాన్ షో. ప్రభాస్ ఎంట్రీ మాత్రం అసలు ఫైట్స్ కానీ ఎంట్రీ కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఒక వేరే లెవెల్లో చూపించిండు. క్లైమాక్స్ మాత్రం భయంకర సూపర్ అన్న. ట్విస్ట్ చాలా బాగుందన్న.
వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. కానీ క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ మళ్ళీ రాజా కావడం ఇట్లాంటి చాలా ట్విస్ట్ బాగుంది. ప్రశాంత్ మూవీ హైలైట్స్ అంటే ఫైట్స్ అన్న, ఫైట్స్ ఫ్రెండ్షిప్ బాగుందన్న. జై ప్రభాస్. ప్రశాంత్ నీల్ గారు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపించింది. ఇంకా పార్ట్ 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంటర్వెల్ దగ్గర సీన్ చాలా బాగా నచ్చింది అన్న. సూపర్ ఉంది. కోసం ఈగర్గా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అందరు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం వైలెన్స్ 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 10 కేజీలు కట్అవుట్ ఏముందన్న 6 feet చాలా బాగుందన్న. అంటే ప్రశాంత్ నీళ్ళు ఒక్కడే అన్న చెప్తున్నా కదా. సూపర్ అన్న, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా వచ్చింది. దానికి అమ్మ అంటే ర్యాంప్ ఆడిస్తారు బాక్స్ ఆఫీస్ బజార్. సూపర్ అన్న సినిమా. ఎలా ఉందన్న? ఎలా ఉంది భయ్యా? సో మూవీ ఎలా ఉంది బ్రో? బ్రో మూవీ ఎలా ఉంది? బాగుందన్న తెలుసుకుంటా.